హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గృహవాణి మీ పావని. ఇవాళ వచ్చేసి ఈజీ అండ్ టేస్టీ సింపుల్ రెసిపీ కీమా, మటన్ కీమా రెసిపీ. ఇది పూరీకి, రోటీకి, రైస్కి చాలా బాగుంటుంది. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, ఆల్ చేయండి. నేను పెట్టే నెక్స్ట్ అప్డేట్స్ వస్తాయి. ప్రిపరేషన్కి మసాలా దినుసులు 1/2 టీ స్పూన్ షాజీరా, చిన్న ముక్క దాల్చిన చెక్క, 2 యాలకులు, 1 ఆకు మసాలా ఆకు, 4 లవంగాలు, సన్నగా తరిగి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్, సన్నగా తరిగి పెట్టుకున్న 1 టమాటా మీడియం సైజు, కొంచెం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి. కీమా 1/2 కేజీ సన్నగా కొట్టించి పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టేసి మసాలా దినుసులు వేసేయాలి. ఇమీడియట్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేయాలి. బాగా కలపాలండి. కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా బ్రౌన్ కలర్కి వచ్చేస్తాయి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలపాలండి. సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, మీడియం సైజ్ టమాటా, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, కొంచెం సరిపడా సాల్ట్, గరం మసాలా అండి 1/2 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 2 టేబుల్ స్పూన్ పెరుగండి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా బాగా కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాలు మగ్గిపోతుంది. మగ్గిన తర్వాత కీమా వేసేసుకోవాలి. బాగా కలిపేసుకొని మగ్గనివ్వాలండి. బాగా మగ్గిన తర్వాత 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్ అయితే ఒక విజిల్ వచ్చిన తర్వాత ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ప్యాన్ అయితే ఒక 15 మినిట్స్లో వాటర్ అంతా ఇంకిపోతుంది. సరే, పర్ఫెక్ట్గా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈసారి ట్రై చేయండి, మీరు కూడా చాలా బాగుందంటారు. మటన్ కీమా రెసిపీ ఈజీ, టేస్టీ అండ్ సింపుల్ అండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి సర్వ్ చేసుకోవాలండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ని అయితే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, ఆల్ చేయండి. నేను పెట్టే నెక్స్ట్ అప్డేట్స్ వస్తాయి. థ్యాంక్ యూ.